పుట్టుక లేనివాడు లేదా జన్మ లేనటువంటి వాడు. మహార్హ, మహహ అంటే పూజ, పూజార్హుడు. స్వభావ్య, శాశ్వతుడు. జిత మిత్ర, మిత్రులు కాని వారిని జయించినవాడు అంటే శత్రువులను జయించినవాడు. రావణ కుంభకర్ణాది శత్రువులను జయించాడు. శ్రీరామావతారం గురించి చెప్తున్నారు. మరియు అంత అంటే మనకి అంతరంగంలో ఉన్న శత్రువులు, మన శరీరంలో ఉన్న శత్రువులైన రాగ ద్వేష క్రోధములను సైతము జయించినవాడు. జితా మిత్ర. ప్రమోదన అంటే ఆనందాన్ని ప్రసాదించువాడు లేదా ఆనందాన్ని పొందువాడు. మరియు ధ్యానమగ్నులైన వారి హృదయంలో ఆనందాన్ని రంజింపచేయువాడు. ప్రమోదన. ఆనంద, ఆనంద స్వరూపుడు. నందన, ఆనందాన్ని కలగజేయువాడు. నంద, అన్నిటి చేత సమృద్ధుడు. సత్య ధర్మాహ, సత్యము ధర్మము రెండు కలవాడు. త్రివిక్రమ, ఇక్కడ మళ్ళీ వామనావతారం గురించి చెప్తున్నారు. 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన వామనావతారము. అనగా 3 లోకాలు. వాటి అన్నిటినీ 3 అంగుళాల్లో దాటినందువలన స్వామిని త్రివిక్రముడు అని పిలుస్తారు. జన్మ లేనటువంటి వాడు, పూజార్హుడు, శాశ్వతుడు, ఆనందాన్ని ప్రసాదించువాడు, ఆనంద స్వరూపుడు, ఆనందాన్ని కలగజేయువాడు, అన్నిటి చేత సమృద్ధుడు, సత్యము ధర్మము కలవాడు, 3 అంగుళాలతో ముల్లోకాలను ఆక్రమించిన వామనుడు. ఈ నామాలకు ఇదేనండి అర్థం. 57th చదువు.